జయలలిత సమాధిని చూసేందుకు మెరీనా బీచ్ కు భారీగా జనం తరలి వస్తున్నారు. అమ్మ లేని తమిళనాడును జీర్ణించుకోలేకపోతున్నాం అంటున్నారు. సమాధినైనా చూడాలన్న తపనతో లక్షల మంది తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరు అన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జయ ఉంచిన సమాధి దగ్గరకు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరు అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జయ లేని రోజును ఇవాళ వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. జయకు సంబంధించినటువంటి ఆమె సమాధిని చూసేందుకు పెద్ద ఎత్తున వేలాదిగా మెరీనా బీచ్కు చేరుకుంటూ ఉన్నారు. మెరీనా బీచ్ దగ్గర ఆమె సమాధి చేశారు నిన్న సాయంత్రం. ఆ సమాధిని చూసేందుకు వేలాదిగా ఆమె అభిమానులు, అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఈ క్యూ కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడికి జనం తరలి వస్తూ ఉండడంతో బారికేడ్లు పూర్తిగా ఏర్పాటు చేసి క్యూ లైన్ పద్ధతిలో సమాధి చుట్టూ తిరిగి బయటికి వెళుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర మంత్రులు కొంతమంది వచ్చారు, ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వచ్చారు. ఇక్కడ వస్తున్నటువంటి అభిమానులు వాళ్ళు కొంతమంది తల గీయించుకొని స్నానం చేసి ఇక్కడ చుట్టూ ప్రదక్షిణం చేసి వెళుతున్నటువంటి సందర్భాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. జయ పైన ఎంత అభిమానం ఉందనేది ఇవాళ ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా మంది రోధిస్తూ వాళ్ళు జయ ఉన్నటువంటి సమాధి చుట్టూ తిరుగుతూ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. క్యూ లైన్ ఒకసారి చూస్తే గనక ఎంతమంది క్యూ లైన్లో వెళుతూ ఉన్నారు. అలాగే ప్రధాన రోడ్డు దగ్గర నుంచి ఇక్కడి వరకు వస్తున్నటువంటి క్యూ లైన్ ఎక్కడ కూడా చిన్న గ్యాప్ లేకుండా ఈ క్యూ లైన్ అన్నది కొనసాగుతోంది. ఇది ఉదయం నుంచి కూడా ఇలాగే కొనసాగుతూ ఉంది. ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ సమాధి పైన పూలు పూర్తిగా చల్లారు. ఆమె ఫోటోను కూడా ఇక్కడ ఉంచారు. కొంతమంది విఐపీలు ఎవరైతే ఉన్నారో ఆ బారికేడ్ల లోపలికి వచ్చి పూలదండ, బొకే లాంటివి ఇక్కడ పెట్టి నమస్కారం చేసి వెళుతున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఇటు అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పూర్తిగా మెరీనా బీచ్లో ఉన్నటువంటి జయలలిత సమాధి ప్రాంగణం పూర్తిగా జనసంద్రంగా మారిపోయింది. ఇప్పటి వరకు 2 నుంచి 3 లక్షల మంది వరకు ఈ సమాధిని దర్శించుకొని వెళ్ళినట్టుగా అధికారిక వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం. మరి ఇదంతా కూడా రాత్రి వరకు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆమె రాజకీయ గురువు ఎంజి రామచంద్రన్ సమాధి అది. ఆ సమాధి పక్కనే జయలలితను కూడా సమాధి చేశారు. ఆమె బతికి ఉన్నప్పుడు చనిపోతే తన గురువు, రాజకీయ గురువు ఎంజి రామచంద్రన్ సమాధి పక్కనే ఉంచాలని కోరిన నేపథ్యంలో ఆమె అప్పటి కోరికను తీర్చినట్టుగా తెలుస్తోంది. అందుకే రామచంద్రన్ సమాధి పక్కన జయలలిత సమాధిని ఉంచారు. దీన్ని కూడా సుందరంగా రామచంద్రన్ సమాధి ఏ విధంగా అయితే ఉందో ఒక గ్రీకు చరిత్రను సూచించే విధంగా, ఒక ద్రవిడ వ్యవస్థను సూచించే విధంగా ఆ సమాధిని ఏర్పాటు చేశారు. అలాగే జయలలిత సమాధిని కూడా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అనేక ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మన దగ్గర ఒక ఫోటో కూడా ఉంది. ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆకారంలోనే జయలలిత ఉన్నటువంటి సమాధిని ఈ రకంగా తీర్చిదిద్దుతారని తెలుస్తోంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక 2 చేతులు కలిపి ఏ విధంగా ఒక స్నేహితాన్ని సూచించేటువంటి రీతిలో ఈ సమాధి ఉందో ఆ రీతిలోనే ఈ జయలలిత సమాధి ప్రాంగణాన్ని ఈ విధంగా అలంకరించేటువంటి అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా ఒక ఆర్చ్ ఏర్పాటు చేశారు. లోపల 2 చేతులు బిగబట్టినట్టు ఒక స్నేహితాన్ని సూచించేటువంటి అంశం. అలాగే 2 వైపులా ఇక్కడ కూడా ఇదంతా కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా తీర్చిదిద్దేందుకు
ప్రణాళికలు కూడా రూపొందించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏ విధంగా తీర్చిదిద్దాలన్న దానికి సంబంధించి కొలతలు అధికారులు తీసుకున్నారు. ఎలా నిర్మించాలన్న దానికి సంబంధించి డిజైన్ ఇంజనీరింగ్ అధికారులు కూడా డిజైన్ రూపొందించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మెరీనా బీచ్ జయలలిత పార్థివ దేహాన్ని ఉంచినటువంటి ఈ మెరీనా బీచ్ ప్రాంగణం పూర్తిగా జనసంద్రంతో నిండిపోయింది. మరి ఇంకా 1-2 రోజులు సెలవులు ప్రకటించారు కాబట్టి మరి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి జయ లలిత అభిమానులు, అమ్మగా ఆరాధించేటువంటి చాలా మంది అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యూ కట్టే పరిస్థితి మనకి ఇక్కడ చూస్తే కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీనివాస్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, జయలలిత సమాధి